నేను చెప్తాను ఈ రోజున. నా దగ్గర షణ్ముఖ వ్యూహం అనే పదం ఒకటి చెప్పాను మీకు. దాంట్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది యువతకి 10 లక్షల రూపాయల చొప్పున వాళ్ళు ఏదైనా ఎంటర్ప్రెన్యూర్ ఏదైనా బిజినెస్ పెట్టుకుంటానంటే ఆర్థిక సహాయం చేయాలి. నేను చేయదలుచుకున్నాను. నేను అది ఎలా సాధ్యపడతో చెప్తాను. మీరు అడ్డగోలుగా రోజుకి 300 లారీలు మట్టి దోచేసే ఎదవలను కనుక కాళ్ళకి లేకపోతే జైల్లో కూర్చోబెడితే వచ్చే డబ్బును మీకు పంచడానికి ఎంతసేపు పడుతుంది మీకు చెప్పండి. మీకు 10 మందికి కనుక ఒక్కొక్క యువకుడు 10 లక్షల రూపాయలు ఒక యువకుడికి ఇచ్చి ఒక ఊర్లో ఒక నియోజకవర్గంలో నువ్వు 10 మందికి ఉపాధి అవకాశం కల్పించంటే అలాంటిది 500 మందికి సంవత్సరం చొప్పున ఇస్తే 5 సంవత్సరాలు 2500 మందికి అంటే మన సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి 50,000 కోట్లు. అంటే ఎవడెవడో అడ్డగోలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి మొత్తం ఇసుక కాంట్రాక్టర్ని దోచేసి అతను ఒక్కదనే 10,000 కోట్లు సంపాదిస్తా ఉన్నాడు. అలాంటి దోపిడీ చేసే వాళ్ళని అడ్డుకుని ఆ డబ్బుని మీ దగ్గరికి తీసుకొస్తే మీరు బాగుపడతారు కదా. మీరు వాళ్ళు ఇచ్చే చిన్నపాటి 500కో 1000 రూపాయలకో 3000కి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే యువతగా సామర్థ్యత మీకు పెరగాలి కదా. మొన్న సభలో చెప్పాను, నా బిడ్డలకు నేను చేసుకుంటా, మీకెవరు చేస్తారు? నేను చేస్తాను. నాకు నిజంగా నాకు మనల్ని దోపిడీ చేసేవాడు ఒక నేర చరిత్ర ఉన్నవాడు నాకు పాలిస్తుంటే చిరాగ్గా ఉంటుంది. ఆయన చాలా గొప్ప క్లాస్ వారిలో మాట్లాడుతుంటాడు. అమాయకమైన పసిపాలులాగా ఈ ముఖ్యమంత్రి నన్ను అందరూ కలిసి కార్నర్ చేశారు.